పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. జేఎల్ శ్రీనివాస్ గారు, ఈయన ప్రస్తుతం సినిమా నటుడు, అలాగే వర్కింగ్ జర్నలిస్ట్ కూడా. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఎక్స్ డైరెక్టర్గా ఉన్నారు. గతంలో స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ రెండో కొడుకుగా నటించారు. అలాగే అల్లు అర్జున్ ఈయన కొడుకుగా కూడా నటించారు. ప్రస్తుతం మరి ఈయనైతే బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. మరి అడిగి తెలుసుకుందాం, బీజేపీ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారు అంటే. అటు కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? బీజేపీ పార్టీలో ఇవాళ ఆమని గారు, ప్రముఖ సినీ నటి ఆమని గారు జాయిన్ అయ్యారు. నేను ఎప్పుడూ జాయిన్ అయ్యాను, ఇవాళ ఆమని గారు జాయిన్ అయ్యారు కాబట్టి ఇవాళ పార్టిసిపేట్ చేసాం ఈ కార్యక్రమంలో. ఆ సందర్భంలో బీజేపీ పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక బీజేపీలో ఎందుకు జాయిన్ అయ్యానని మీరు అడిగారు. ప్రపంచ దేశాల్లో కల్లా భారతదేశాన్ని అగ్రగామిగా తీసుకెళ్లడమే నరేంద్ర మోడీ గారి ప్రధాన లక్ష్యం. అందుకనే బీజేపీలో జాయిన్ అయ్యా. మన సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు బీజేపీ పార్టీ. మిగతా పార్టీల్లో అది లేదు, అసలు ఐకమత్యం లేదు. ఏ అవినీతి లేని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, మీరు ఎక్కడైనా చూసుకోండి. అందుకే ప్రజలు 12 సంవత్సరాల నుంచి బీజేపీకే ఓటేస్తూ గెలిపిస్తూ వచ్చారు. ప్రతి రంగంలో కూడా ఇవాళ అగ్రగామిగా ఉంది మన భారతదేశం. ఎన్నైనా చెప్పుకుంటాం, ఎన్నైనా చెప్పుకోవచ్చు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలు, నిర్ణయాలు, ముఖ్యంగా యువతకి ఉద్యోగాల్లో కూడా. అంటే అబ్కి బార్ 400 పార్ అన్నారు, 240 సీట్లు వచ్చాయి. కొంచెం గ్రాఫ్ తగ్గింది. తెలంగాణలో కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా చాలా తక్కువ, అంటే బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థుల సంఖ్య కూడా చాలా తక్కువ వచ్చింది, అటు కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కంటే కూడా. అంటే ఇప్పుడు బీజేపీ గడ్డు కాలంలో ఉందని అనిపించట్లేదా మీకు? సీట్లు తగ్గినా మా ఓటింగ్ ఎటు పోలేదు, మా ఓట్లు అంతే ఉన్నాయి, ఓట్లు పెరుగుతూ ఉన్నాయి. నిన్న పంచాయతీ ఎలక్షన్స్లో కూడా చూసుకుంటే ఓటింగ్ ప్యాటర్న్ ఇప్పుడిప్పుడే, ఎందుకంటే దాదాపు 60-70 సంవత్సరాల కాంగ్రెస్ పాలన ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే బాగా బీజేపీ కూడా గ్రామాల్లో కూడా బాగా పాతుకుపోతుంది. డెఫినెట్గా ఓటింగ్ ప్యాటర్న్ కూడా ప్రజల్లో బీజేపీ అంటే, బీజేపీ పార్టీ అంటే, బీజేపీ తీసుకున్న నిర్ణయాలంటే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. చాలామంది సర్పంచులు కూడా గెలిచారు. చాలామంది 5 ఓట్లతో, 50 ఓట్లతో, 100 ఓట్లతో ఓడిపోయారు. బట్ రానున్న కాలం మాత్రం బీజేపీ ప్రభుత్వానిదే. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బావుట ఎగరేస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా ప్రజలు కాంగ్రెస్ని చూశారు, బీఆర్ఎస్ని చూశారు, బీజేపీని చూడబోతున్నారు. వీళ్ళందరికంటే కూడా బీజేపీ అగ్రగామిగా నిలుస్తుంది, బీజేపీ ప్రభుత్వం స్థాపిస్తుంది. మోడీని చూసి బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారా, లేకపోతే బీజేపీ పార్టీ సిద్ధాంతాలు నచ్చి, అంటే హిందుత్వం అనే ఒక ఎజెండాతోటి బీజేపీ పార్టీ ముందుకెళ్తుందని చెప్తుంటారు. ఈ 3 అంశాలలో ఏ అంశాన్ని చూసి మీరు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు? చాలా మంచి ప్రశ్న వేశారు. బీజేపీ పార్టీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ వేరువేరు కాదండి. బీజేపీ అంటేనే నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ గారు అంటేనే బీజేపీ పార్టీ. సిద్ధాంతాలు అన్నీ ఒకటే. ఆయన నరాల్లో బీజేపీ సిద్ధాంతాలే ఉన్నాయి. హిందుత్వ ఎజెండా అన్నీ ఒకటే. విస్తళ్ళలో అన్నం పెట్టిన తర్వాత పప్పు, కూర, పచ్చడి, సాంబారు, చట్నీ అన్నీ చూస్తాము. ఇది కూడా అంతే. పులుపు ఉంటుంది, చేదు ఉంటుంది, తీపి ఉంటుంది. నరేంద్ర మోడీ గారు అంటేనే బీజేపీ, బీజేపీ గారు అంటేనే నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు త్వరలో జిహెచ్ఎంసీ, అంటే ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి హైదరాబాద్లో ఒక 2-3 నెలల తర్వాత. మీకు కార్పొరేటర్గా అవకాశం సపోర్ట్ చేస్తారా? పార్టీ ఏది ఆదేశిస్తే, పార్టీ అధిష్టానం ఏది ఆదేశిస్తే అది నేను పోటీ చేస్తాను. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో డెఫినెట్గా బీజేపీ బావుట అన్ని పార్టీల కంటే ముందంజలో ఉంటుంది, ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది బీజేపీ పార్టీ. అంటే మీరు పదవులు ఆశించి ఈ పార్టీలో జాయిన్ అయ్యారా, లేకపోతే పార్టీ ఇష్టంతో జాయిన్ అయ్యారా? మీ ఇష్టంతో. ఒక కళాకారుడిగా, సామాన్య కార్యకర్తగా పనిచేసుకుంటూ వెళ్ళిపోతే పదవులు దానంతో అదే వస్తాయి. పదవులు రావాలన్న అసలు ఎవరికి ఏ పదవి ఇవ్వాలో అధిష్టానానికి తెలుసు. ఎవరికి ఏ పదవి ఇస్తే పార్టీని ముందుకు తీసుకెళ్తారో ఆ వ్యక్తులు ఎవరో పార్టీకి తెలుసు. వాళ్ళ దగ్గర అన్ని జాతకాలు ఉంటాయి, వాళ్ళకి తెలుసు పార్టీని ఎవరు ముందుకు తీసుకెళ్తారో. ముఖ్యంగా అంటే అవినీతి లేకుండా నిస్వార్థంగా, నిక్కచ్చిగా పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కార్యకర్తగా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను.
మీరు సినిమాల్లో కమల్ హాసన్ అలాగే పెద్ద పెద్ద నటులు అందరితో నటించారు. చిరంజీవి, కమల్ హాసన్, చిరంజీవి అందరితో నటించారు. ఇప్పుడు యువతరం నటుల్లో అల్లు అర్జున్ ఇంకా చాలా మందితో అందరి హీరోలతో నటించారు. సినిమాలకి రాజకీయాలకి ఏంటి తేడా అంటే మీరు గమనించింది ఏంటి? రాజకీయాల్లో అంటే మీరు తెలుసు, సేవలు అందిస్తేనే మరి మంచి రాజకీయ నాయకుడు అవుతాడు. ఏదైనా నిబద్ధతతో ఉండాలి, చెప్పిన మాట కరెక్ట్గా ఉండి చేయాలి ప్రజలకి సేవ. సినిమాలంటే వినోదాత్మకం, అది వినోదం, దానికి దీనికి ముడిపెట్టలేము. కాకపోతే కొద్దిగా పాపులారిటీ ఉండొచ్చు సినిమా కళాకారులకి. ఏదైనా పాపులారిటీ ఉంది కదా అని చెప్పేసి మనం ఏది చేస్తే అది చెల్లుతుంది, మనం ఏం మాట్లాడితే అది చెల్లుతుంది అంటే కుదరదు. ప్రజలకి అందుబాటులో ఉండాలి, సేవ చేయాలి. నాయకత్వం ఏదైతే సిద్ధాంతపరంగా వెళ్తుందో దాని పరంగానే వెళ్ళి మనం పార్టీకి మంచి పేరు తీసుకురావాలి. సినిమా ఫేమ్ ఓట్లు పడడానికి పనికొస్తుందా? అంటే సినిమా నటులు అరే వీళ్ళని చూసి ఓట్లు వేస్తాము అని అనుకుంటారా ప్రజలు? అట్లా అనిపిస్తుందా మీకు? ఎన్టీ రామారావు గారు గెలవలేదా? జయలలిత గారు గెలవలేదా? ఎంజి రామచంద్రన్ గారు గెలవలేదా? మరి చిరంజీవి గారు కూడా తక్కువ సమయంలోనే పార్టీ స్థాపించి మంచి సీట్లు గెలుచుకున్నారు కదా చిరంజీవి గారు. అంతదాకా ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ గారు ఇవాళ ఆయన ప్రమేయం లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వచ్చేదా? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, మరి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతుంది? ఎంత మెచ్చుకున్నాడు నరేంద్ర మోడీ గారు? అమోఘమైన కష్టమైన పాత్ర అది పవన్ కళ్యాణ్ గారిది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి ప్రభుత్వాన్ని మీరు చేయుతనిచ్చి తీసుకొచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు, మిగతా బీజేపీ వాళ్ళు కూడా ఎక్కువ ప్రమేయం బీజేపీతో కలవాలి, బీజేపీతో కలిసి ముందుకెళ్ళాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందరూ సమైక్యంగా ఉండి మనం కూటమి ప్రభుత్వం స్థాపించాలి అన్న నినాదంతో పవన్ కళ్యాణ్ గారు అక్కడ కష్టపడి పనిచేసి ఆ ప్రభుత్వం తీసుకురావటంలో ఆయన ముందంజలో ఉన్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అంటే ప్రభుత్వం స్థాపించాలి అంటే రాజకీయంగా ఎదుగుతున్న సినిమా నటులు, అగ్రనటులు కూడా తోడవుతాయి. తొందరగా పార్టీ అంటే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది ఆ కూటమి అని మీరు చెప్తున్నారు, అంతేనా? అలా అని ఏం చెప్పట్లేదు. ఎందుకంటే పాపులారిటీ డెఫినెట్గా ఫెచ్ అవుతుంది. వాళ్ళు మాట్లాడే విధానాలు, వీళ్ళు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని సామాన్య మానవుడికి అందే విధంగా చేసి భారతదేశంలో అందరికీ ఉద్యోగం, సంక్షేమం, వైద్యం అన్నీ అందేట్లా చూస్తే అప్పుడు సుభిక్షంగా ఉంటుంది. మనం ఇంట్లోంచి బయటకు వచ్చామంటే మనకు కావాల్సింది మంచి రోడ్లు, కరెంటు, నీరు, ఉపాధి అవకాశాలు. ముఖ్యంగా యువత ఇవాళ ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. అటువంటి ఉద్యోగాల రూపకల్పనకు భారత ప్రభుత్వం ఎంతో చేస్తుంది. ఆ దిశగా ముందుకెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఒక సినిమా రంగం నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం డిప్యూటీ సీఎం అయ్యాడు. అలాగే ఒక 3-4 శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి, అంటే మంత్రిత్వ శాఖలు. ఇప్పుడు వాళ్ళదే ప్రభుత్వం నడుస్తుంది అక్కడ. ఎలా అనిపిస్తుంది మీకు? మీకు తెలుసు కదా, మీరు జర్నలిస్టే కాబట్టి అక్కడ ప్రభుత్వం అక్కడ అడిగితే అక్కడ చెప్తారు కదా ఎలా ఉందో. చాలా బ్రహ్మాండంగా ఉంది. కూటమి ప్రభుత్వం బాగా పరిపాలిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. డెఫినెట్గా అన్ని సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. అక్కడ సుభిక్షంగా ఉంది ఆంధ్రప్రదేశ్. రైట్. నేను బీజేపీ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యాను? బీజేపీ పార్టీ అంటే నాకు ఇష్టం. ఎందుకు అంటే మోడీ ఇష్టం, పార్టీ సిద్ధాంతాలు ఇష్టం, అలాగే హిందుత్వం ఇష్టం. ఇవి 3 అన్ని రుచులు కలగలిసిన పార్టీ బీజేపీ పార్టీ. అందుకే నేను బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాను, దాంట్లోనే కొనసాగుతాను అంటున్నారు యాక్టర్ కమ్ వర్కింగ్ జర్నలిస్ట్, అలాగే ఎక్స్ ఫిల్మ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ జేఎల్ శ్రీనివాస్ గారు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యతో కృష్ణబాల, పూరా లోకల్, నాంపల్లి, హైదరాబాద్.